జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాజువాకలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం. బైజూస్ విద్యా సంస్థల్లో ఎగిసిపడ్డ అగ్ని పిల్లలు. ఎన్సూరువరం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షికోత్సవ వేడుకలు. హాజరైన సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు చింతంనేటి అబ్బాయి శివలక్ష్మి దంపతులు. ఇల్లు నిరుపేదలకు స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ కార్యదర్శి నిరాహార దీక్ష. సంఘీభావం తెలియజేస్తున్న పలు ప్రజా సంఘాల నాయకులు. పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు చిన్నముష్టివాడలోని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగా బ్యాంక్ సిబ్బంది ఆకుల లోవరాజు అనే కారు డ్రైవర్ పై దాడి చేశారు. సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈ దశలో మంగళవారం బాధితుడు లోవరాజు పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి బ్యాంక్ ఎదుట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన పట్ల బ్యాంక్ సిబ్బంది వ్యవహరించిన తీరును వివరిస్తూ కన్నింటి పర్యంతమయ్యారు. కేవలం బ్యాంక్ ఎదుట ఒకసారిగా అనేక మంది గుమికూడి ఉండడం గమనించిన తాను ఏం జరుగుతుందో అన్న కుతూహలంతో వీడియో తీశానని తెలిపారు. అయితే ఈ సంగతి గమనించిన సిబ్బంది అంతా ఒక్కసారిగా తనపై మూకుముడిగా పిడిగుద్దులతో దాడి చేస్తూ తనని జుట్టు పట్టుకుని వాహనం ఎక్కించి చంపపోయారని ఆరోపించాడు. అదే సమయానికి అక్కడికి పోలీసులు చేరుకుని రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారని, దీనికి పెందుర్తి పోలీసులే కారణమని కృతజ్ఞతలు తెలియజేశారు. చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ నిరక్షరాస్యుడైన తనపై తెలియక చేసిన చిన్న పొరపాటుకు ఈ విధంగా చట్టాన్ని చేతిలో తీసుకుని శిక్షించడాన్ని తప్పుపట్టారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా పేర్కొన్నాడు. అయితే ఈ అంశంపై బ్యాంకు వర్గానికి వివరణ కోరడానికి ప్రయత్నించగా ఎవరూ అందుబాటులోకి రాలేదు. నా పేరు లోవరాజ్ అండి. నిన్న మా సార్ని తీసుకుని వచ్చి కారు అలా ఆపాను. ఆపుకొని వచ్చి మా అన్నయ్య కనిపిస్తే కూర్చున్నాడండి. కూర్చుంటే నేను వచ్చి ఇలాగా సడన్ కూర్చుని ఒకసారి వెనక్కి చూడకపోతే జనం ఎక్కువ ఉన్నారండి. ఇప్పుడు ఏం జరిగింది ఏం జరుగుతుందో చాలా ఉన్నాయండి పక్కన కదండి. బ్యాంక్స్ ఉన్నాయి, పైన జిమ్ అది ఉన్నదండి. కాకపోతే ఒకసారి ఏమైందో ఒకసారి పైకి ఇలా రాకపోతే నాకు వీడియో తీశానండి. వీడియో తీసేలోపు వచ్చి వీడియో ఎందుకు తీసావు ఏంటి పని అడిగారండి. ఇది తెలియదు, సడన్గా ఇలా వచ్చారు కదండి, అందుకని వీడియో తీశానండి. నేను అనిపించేం లేదండి అంటే నాది సెలవు కూడా తీసుకొని వీడియో తీయవలసిన పని వచ్చింది మీకు అంటే సరే తెలియక నేను తీసానండి వీడియో. సరే డిలీట్ చేస్తే అప్పటికి కూడా నా సెల్లది లాక్కున్నారండి. లాక్కొని అప్పటికి ఒక పక్క నుంచి లాగడం చేయడం అనేక రకాలు చేస్తున్నారండి. అయితే ఈ లోపు వాళ్ళు జీప్ వచ్చిందండి, కొబ్బరి బ్యాంకులో జీప్ వచ్చిందండి. ఆ జీప్ వచ్చి చాలా ఇదిగా చాలా విపరీతంగా బాగా పేక నడిపేసి అనేక రకాలుగా చూసి 2 గుద్దులు గుద్దేసి ఆ జీప్లో ఎక్కించిన తర్వాత ఎక్కించారండి. జీప్లోకి ఎక్కించారండి. వాళ్ళు ఎక్కించి చాలా అప్పుడు పోలీసు వారు జీప్ వచ్చిందండి. వాళ్ళు రావడంతో నాకు ప్రాణాలకు తగ్గిననుకున్నాను నేను. ఆ తర్వాత అలా ఆ జీప్లో తీసుకెళ్ళారండి. పోలీసులు రావడం వల్ల నాకు కొద్దిగా ఇదిగా పర్లేదు, ప్రాణానికి నా బిడ్డల వాళ్ళు సేఫ్ అనుకున్నానండి. కాకపోతే వీళ్ళు రౌడీలో తెలియదు, వీళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో తెలియదండి. కానీ చాలా చాలా హింసించారండి. కానీ వీళ్ళ వల్ల నాకు ఎప్పటికైనా నాకు ప్రాణం ఉందండి. పోలీసు వారిని కోరుకుంటాను. ఒకటే నాకు ప్రాణానికి వీళ్ళ వల్ల ఇబ్బందిగా అనిపిస్తుందండి. వీళ్ళు మాత్రం ఈ పోలీసు వారి నుంచి నా ప్రాణానికి చూస్తారని కోరుకుంటున్నానండి. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడలో మండల పార్టీ అధ్యక్షులు జుత్తుక కృష్ణ కార్యాలయంలో 28వ తేదీన తాడేపల్లిగూడెం సమీపంలో ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభ రేపు 28వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకు అనపర్తి నియోజకవర్గం నుండి తరలి వెళ్లడానికి జన సమీకరణ ఏర్పాట్ల గురించి చర్చించడం కోసం పెదపూడి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై చర్చిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ రేపు 28వ తేదీన తాడేపల్లిగూడ సమీపంలో ప్రతిపాడులో జరగబోయే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు అనపర్తి నియోజకవర్గం నుండి భారీగా తరలి వెళ్లడం కోసం పెదపూడి మండల
ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఇక అనపర్తి నియోజకవర్గ పరిశీలకురాలిగా మాజీ మంత్రి పీతల సుజాత అని పార్టీని నియమించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం కానీ, అమరావతి రైతుల పాదయాత్ర కానీ, మొన్న నవశకం కార్యక్రమం కానీ, కాతేరులో రా కదిలిరా బహిరంగ సభ కానీ అనపర్తి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. పొందుపరిచిన అంశాలు 9 మాత్రమే, కానీ ఆయనతో చర్చించాల్సిన అంశాలు 100 చివరలో ఉన్నాయి. 100 దీంట్లో వేస్తే పాంప్లెట్ ఎవరు చదవరు, విసుగుపడదు. అందుకోసం ముఖ్యమైన 9 వేసా. ఇది ఎక్కువగా అనపర్తి మండలానికి సంబంధించి ఉన్నాయి. మండలాల వారీగా కూడా వేస్తా పాంప్లెట్. పెదపూడి మండలానికి సంబంధించిన అంశాలు పెదపూడిలో వేస్తా, రంగంపేట బెక్కువలు వేసి పంపిణీ చేస్తా. నేరుగా అందరికీ పంచినప్పుడు మన ఆయన చెప్పారు, నేరుగా ఆయనకి నేను రాసింది బహిరంగ లేక మిగిలిన వాళ్ళందరికీ ఇస్తే ఉపయోగం ఆయనకే ఇవ్వాలి. అందుకోసం నేను ఆయన ఇంటికి వెళ్ళా. అక్కడ స్టాఫ్ వచ్చారు, ఉన్నారా ఎమ్మెల్యే గారు, నేను మర్యాదగానే అడిగా, ఉన్నారా ఎమ్మెల్యే గారు అన్న, లేరు అన్నారు. నేను వచ్చాను, ఈ ల్యాక్ ఇచ్చి వెళ్ళాను, ఆయనకి అందజేయండి అని చెప్పి వచ్చాను. దానికి ఆయన ఏదో నేను లేనప్పుడు వచ్చాడు, ఉన్నప్పుడు వస్తే పార్టీలు తీసేస్తాను, వస్తా ఇవాళ రేపు 1వ తారీఖు నేరుగా నీ ఇంటికి వస్తానని చెప్పి వస్తున్నాను. పార్టీలు తీసుకుంటారో ఇది తీసుకుంటారో నేను సిద్ధంగా ఉన్నాను. నేను చర్చకు మాత్రం వస్తున్నాను, పార్టీలు తీయడానికి తీయించుకోవడానికి. మనకి మ్యారేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సాయంత్రం కూడా చర్చ వచ్చింది. ఏదేమైనా మనం నిర్ణయం తీసుకున్నారు పార్టీ. ఆ నిర్ణయం ప్రకారంగా ఎన్నికల ముందు మొట్టమొదటిసారిగా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత జరిగే మొట్టమొదటి సమావేశాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దాన్ని మన రాకదల్లా కానీ మనం ఇటీవల అనేక సమావేశాలకు వెళ్ళాం. మనకి సంబంధం లేని సమావేశాలకు కూడా మనం రమ్మని ఆహ్వానించారు. మనం దాన్ని విజయవంతం చేశాం. ఎందుకంటే కాకినాడలో లోకేష్ గారి సభ అయింది. లోకేష్ గారి సభకి యాక్చువల్గా మన పార్లమెంట్కి సంబంధం లేదు, కానీ మన మండలం నుంచి పెద్ద ఎత్తున రావాలని అడిగారు. మనం అదే విధంగా వెళ్ళాం. ఆ రోజు పెదపూడి నుంచి మనం బైక్ ర్యాలీతో పెద్ద ఎత్తున వెళ్ళి ఆ రోజు లోకేష్ గారి కార్యక్రమం విజయవంతం చేశాం. మండపేటలో 2 సభలు జరిగినాయి. ఒకటే ఇదే కర్మ కార్యక్రమానికి కూడా మన నియోజకవర్గం నుంచి రమ్మంటే మనందరం వెళ్ళాం. అదేవిధంగా కోరుకొండలో ఇదే కర్మ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినప్పుడు మన నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో వెళ్ళి ఆ రోజు కార్యక్రమం విజయవంతం చేశాం. మొన్న ఏదైతే రా కదలరా మన కాతేరు ఎలాగో మన పార్లమెంట్ మనం పెద్ద ఎత్తున వెళ్ళాం. మన పార్లమెంట్ కాకపోయినా మండపేటకి రా కదలరా కూడా మనం పెద్ద ఎత్తున వెళ్ళి ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయడంలో మనం భాగస్వామ్యం వహించాం. ఎందుకంటే మన నియోజకవర్గంలో కార్యకర్తలు మనం ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడా చెక్కు చెదరకుండా ప్రతి కార్యక్రమానికి ముందుండి అనేక చోట్ల కొంత భయం రకరకాల కారణాలతో బయటకు రాని పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా ప్రతి కార్యకర్త ప్రతి కార్యక్రమానికి తప్పనిసరిగా అండి. రేపు 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో హైవే పక్కన ప్రతిపాడు దగ్గర టీడీపీ జనసేన ఉమ్మడి కలయికలో భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఉమ్మడి అంటే ఈ కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఈ మీటింగ్ సక్సెస్ చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి అనపర్తి నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది రేపు బహిరంగ సభకి తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఇక్కడ పరిశీలకురాలిగా ఈ మాట్లాడటం కోసం ఇక్కడ పార్టీ నుంచి రావటం జరిగింది. రేపు జరగబోయే మీటింగ్ ఈ రోజున యుద్ధానికి సిద్ధం. ఇక్కడ మన రామకృష్ణారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, ఇన్ఛార్జ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి వేలాది మంది రేపు మీటింగ్కి తరలి రావటానికి కూడా అందరూ కూడా ఎవరికాళ్ళు ఓన్గా కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే పార్టీ అంటే అంత కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకులు ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వెహికల్స్ బస్సెస్ రూపంలో కానీ ఇంకా స్కూల్స్ వ్యాన్స్ విషయంలో కానివ్వండి అన్ని రకాలుగా కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా వెనుకంజ వేయకుండా మేము ఇండివిజువల్గానే మా సొంత వాహనాల్లో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్లాగైనా సరే మేము నడుచుకునైనా వస్తాం, బైక్ మీద అయినా వస్తాం, సైకిల్ మీద అయినా వస్తాం, మా సొంత వాహనాల్లో మేము బయలుదేరి వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేసి తీరుతామనేసి ప్రజలందరూ కూడా చాలా ముఖ్యంగా నాయకులు కానీ కార్యకర్తలు ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. సో టార్గెట్ అనపర్తి నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి మీటింగ్ని
సక్సెస్ చేయాలనేసి కూడా అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రేపు తాడేపల్లిగూడెంలో జరగబోయే తెలుగుదేశం జనసేన ఉమ్మడి సమావేశం విజయవంతం చేయడం కోసం అనపర్తి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్ళాలి అనేది ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగా క్షేత్రస్థాయిలో చెయ్యాలి, కార్యరూపంలో దాల్చాలి అనే దానిపైన మరి నియోజకవర్గానికి పరిశీలకులుగా మాజీ మంత్రివర్యులు కేతన్ సుజాత గారిని నియమించడం జరిగింది. వారు కూడా వచ్చి ఇప్పుడు పెదపూడి మండల ముఖ్య నాయకులందరితో సమావేశం ఏర్పాటు చేసి రేపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం సుమారుగా 6 నుంచి 7,000 మంది కార్యకర్తలు తరలి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి రేపు అందరూ కలిసి అక్కడికి ఆ సమావేశానికి వెళ్ళి ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలి. భవిష్యత్తులో మరొక 50 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఇక్కడ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. విజయం కోసం ఏ విధంగా చెయ్యాలి, పనిచేయాలి, ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలనే దానిపైన కూడా చర్చించుకోవడం జరిగింది. అందరూ రేపు పెద్ద ఎత్తున తరలి రావడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ప్రజలు కార్యకర్తలు కూడా చాలా సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా పెద్ద ఎత్తున తరలి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా ఇవాళ వసతులు సమకూర్చలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు ఎవరు, స్కూల్ బస్సులు ఎవరు, అన్ని విధాలుగా ఉన్న ప్రైవేట్ బస్సులు అందరూ ఎంగేజ్ చేసుకుంటే అది కష్టమైన పరిస్థితి ఆ విధంగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఎవరికి ఉన్న వాహనాలు వాళ్ళు తీసుకుని కూడా బయలుదేరడానికి కూడా ఇవాళ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. రేపు రాబోయే ఎన్నికల్లో ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులు తమకు తమ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో స్వామివారి ఉత్సవాలను మరింత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో నిర్వహిస్తామని సర్పంచుల సంఘ మాజీ అధ్యక్షులు చింతమనేటి అబ్బాయి శివలక్ష్మి దంపతులు తెలియజేశారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్సురవరం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి స్వామి అమ్మవారి విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ వేడుకకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక మంత్రి కృష్ణుడు, యనమల రామకృష్ణుడు, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు సమక్షంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో గోవింద నామస్మరణతో నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాన్ని నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పల్లాటి శేషగిరిరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈనుగంటి సత్యనారాయణ, తాండవ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ సుర్లా లోబరాజు, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆదిత్యవర్ణం తమస్తు వారే సర్వాణి రూపాణి గంధిపదయః నామాని కృత్వా వివదవిదాస్తే సమ్రాజించ విరాజించ విశ్వర్యామనో గృహే తస్మే రాష్ట్రస్వయం కేతయం ఆసకం ప్రజామసి సంతత శ్రీరస్తో సమస్త మంగళాని భవంతు నిత్య శ్రీరస్తో నిత్య మంగళాని భవంతు. విలేకరులందరూ
సంపూర్ణ అనుగ్రహం ఈ రోజున ఎనసవరారం గ్రామంలో మరి 2017లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నిలయం దేవస్థానం నిర్మించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరపడం, అభిషేకాలు, కళ్యాణాలు జరిపించడం, ఈ చుట్టుపక్కల గ్రామాలు, మా గ్రామం అన్నీ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మరి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కూడా నిండుగా ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో మరి ఈ దేవాలయానికి కూడా భక్తులు రావడం, మరి దేవాలయంలో పెళ్లిళ్ళు అవడం అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజున 7వ సంవత్సరం ఈ రోజున రాతి విగ్రహాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాతి విగ్రహాలు తీసుకురావడం, మరి ఈ రోజున ప్రతిష్ఠ చేయించడం మరి చాలా ఆనందకరమైన వాతావరణంలో జరగడం జరిగింది. మరి ఈ రోజున సుమారు 7,000 మందికి అన్న సంతర్పణ కూడా ఈ చుట్టుపక్కల గ్రామస్తులకి, మా గ్రామస్తులు కూడా అన్న సంతర్పణ కూడా పెట్టడం, మరి భక్తులందరూ కూడా విపరీతంగా వచ్చి ఆ స్వామివారు అమ్మవారి దర్శనార్థం భక్తులందరూ విపరీతంగా రావడం జరిగింది. మరి ఈ రోజున మా గ్రామంలో పండుగ వాతావరణం నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం జీవితాంతం కూడా ఇది ఉన్నంతకాలం మరి ఈ దేవస్థానం వృద్ధి వెళ్ళాలని ఆ భగవంతుడి ఆశీస్సులు ప్రజలకు, చుట్టుపక్కల గ్రామస్తులకు, మాకు అందరికీ కూడా నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ 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 భూదేవి శ్రీదేవి కళ్యాణ మహోత్సవ సమయంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు 7 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీదేవి భూదేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు సిమెంట్ విగ్రహాలతో సోరవరం గ్రామంలో చేసి ఉన్నారు ఈ పూర్వం. కానీ ఇతపూర్వమే మన యనమల రామకృష్ణ గారు దంపతులు తిరుపతి నుంచి ఈ విగ్రహాలు ఇక్కడికి తెప్పించడం జరిగింది. ఇది 7వ సంవత్సరం. ఆ రాతి విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్టా కార్యక్రమం ఈ రోజు అనగా ఈ 26/2/2024 సోమవారం ఉదయం 11:45 మేషలగ్నంలో స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం వార్షికోత్సవంలో కళ్యాణం జరుగుతోంది. అలాగే మండపారాధన చేస్తున్నారు. అలాగే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో అభిషేకాలు చేస్తున్నారు. స్వామివారికి ప్రతి శనివారం కూడా ఇక్కడ మూల విరాటికి అభిషేకం జరుగుతుంది. అలాగే వార్షికోత్సవంలో ప్రత్యేకంగా అన్ని మంత్రాలతో, వేద మంత్రాలతో, వేద పండితులందరితో కూడా ఇక్కడ అభిషేకం జరుగుతుంది. అలాగే స్వామివారి నారాయణ హోమం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి జనాదరణతో ప్రతి సంవత్సరం కూడా అంతకంతకు కూడా పెరుగుతూ ఈ కార్యక్రమాన్ని చాలా విశేషంగా ఈ జనాలంతా కూడా, ప్రజలంతా కూడా దగ్గరుండి మా ఈ ఊరు వచ్చారు వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి, మాకు ఇక్కడ ఉన్నారు, ఈయన గురువయ్య ఉన్నారని చెప్పి చాలా ఆనందపడిపోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల సహాయ సహకారాలతో చింతమనేడు అబ్బాయి గారి దంపతులు చక్కగా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా ఇక్కడ అన్నదానం కూడా జరుగుతోంది. ఈ అన్నదానానికి విశేషమైనటువంటి స్పందన కలుగుతోంది. చాలామంది అన్నదానానికి వచ్చి వారి యొక్క స్వామివారి ప్రసాదంగా స్వీకరించి తగినటువంటి ఆశీర్వచనాలు తీసుకుని వారు వెళుతున్నారు. అందుచేత ప్రతి సంవత్సరం కూడా భక్తుల సహాయ సహకారాలతో ఇంతటి మహత్కార్యాన్ని జరిపిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారి మీ అందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పి మధ్య మధ్య కోరుతున్నాను. గోవింద చెప్పండి.
ఆటో కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆటో యూనియన్ సభ్యులపై అధికార పార్టీకి చెందిన నాయకులు వేధిస్తే చూస్తూ ఊరుకోనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పట్టణానికి చెందిన 13వ యూనియన్ నాయకులు సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ముందుగా పిఠాపురం మహారాజకోట ఆవరణంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో పిఠాపురం పట్టణానికి చెందిన ఆటో యూనియన్ నాయకులు ఆటో కార్మికులు ఆటో ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ స్వయంగా ఆటోను నడిపారు. ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా సినిమా థియే సెంటర్ మీదుగా పిఠాపురం జగ్గే చెరువు కాలనీ వరకు కొనసాగింది. ఇక ర్యాలీ అనంతరం పిఠాపురం పట్టణానికి చెందిన 13 యూనియన్ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను ఆటో యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి చూస్తున్న స్థానికేతరులకు ఓట్ల రూపంలో తరిమి కొట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆటో యూనియన్ కార్మికులకు పిలుపునిచ్చారు. 10th క్లాస్ చదువు ఉంటేనే లైసెన్స్ వచ్చిందండి. గట్టిగా ఇంకొకసారి తప్పట్లో ఇవ్వబడలేదు ఆయనకి. అప్పట్లో ఒకసారి అవకాశం ఇద్దాం. పిఠాపురం టౌన్ లో ఉంటే మనకి మిమ్మల్ని ఏదో చేస్తానంటే మమ్మల్ని ఏమీ పీకలేవని నేను అన్నానండి. మొట్టమొదటిసారిగా మన పిఠాపురంలో లైసెన్స్ మేళా పెట్టా. ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం నేను ఉండగా చేశారా? సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వీరబాబు గారిని కూడా పిఠాపురం నియోజకవర్గ మొత్తం ఆటో సంఘాలన్నీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా, నాకు మద్దతుగా ఈరోజు సుమారు 2000 మంది ఇక్కడ మరి రావడం జరిగింది. దాంతోపాటుగా మొత్తం ఈ సంఘాలన్నీ కూడా ప్రెసిడెంట్లు అందరూ కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరికీ కూడా ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మేము 7500 లైసెన్సులు ఇవ్వడం జరిగింది. చదువు 10th క్లాస్ లేని వాళ్ళందరికీ కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా అధికారులు కానీ మేము కానీ అందరూ కూడా పనిచేసి వారిని నిలబెట్టడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో వీరికి పిఠాపురంలో నియోజకవర్గ ఆటో సంఘాలన్నింటికి కూడా కలిపి ఒక కమ్యూనిటీ హాల్ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎంచేదంటే వీళ్ళు సుమారు ఈ కుటుంబాలన్నీ కూడా 4-5 వేలు పైన కుటుంబాలు ఉంటాయి, ఒక 6 వేలు చిల్లరి. ఈ కుటుంబాలన్నింటికి కూడా ఏదైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే వాళ్ళు ఖర్చు అయ్యే పరిస్థితి, ఆ ఖర్చు లేకుండా ఇక్కడ ఒకటి ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రోడ్ ట్యాక్స్ కూడా కట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక పొద్దున 10,000 ఇచ్చి సాయంత్రానికి 15,000 కలెక్ట్ చేస్తున్నాడు. పోలీసుల హెరాస్మెంటు, వీరి యొక్క కార్యకలాపాల్లో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంటు. రాజకీయ నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా ఎవరి వ్యవస్థ వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ కష్టం వస్తే మనం సాల్వ్ చేయాలి, అంతేగాని ఆ వ్యవస్థలో మనం ఏలు పెట్టకూడదు. ఆ విధంగా రాబోయే రోజుల్లో పోలీస్ హెరాస్మెంట్ కానీ మరి అన్ని రకాల ఇబ్బందులు లేకుండా వీళ్ళకి ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఇస్తాం. వీళ్ళ తరపున గలమైన నేను పోరాడతాను. వీళ్ళందరూ మా వాళ్ళు, మా నియోజకవర్గం, మా ఊరు వాళ్ళు, మా కుటుంబం. నేను కూడా స్థానికుడిని. స్థానికేతరులు ఎవరికి కూడా అభిమానం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో ఆటోలు పట్టుకుంటూ వదిలింటారు తప్పితే ఇక్కడున్న వాళ్ళని పట్టించుకుంటూ వదిలించు. అంచేత వాళ్ళ ఇంట్లో బిడ్డగా నేను పనిచేస్తా, కార్మికులు బిడ్డగా పనిచేస్తానని చెప్పి ఆటో కార్మిక సోదరులందరికీ ఇంత చక్కటి కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా చేసిన మరి ఆటో యూనియన్ ప్రెసిడెంట్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అధికార పార్టీ నాయకులు దొంగ పట్టాలు అమ్ముకునేవాళ్ళు, ఇళ్ల పట్టాలకి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు, కష్టపడి పనిచేసే కార్మికుల దగ్గర, ఆటో కార్మికుల దగ్గర చందాలు వసూలు చేసుకునేవాళ్ళు, స్టాండ్ల దగ్గర డిస్టర్బెన్స్ పెట్టి జనం ఉన్న చోట స్టాండ్లు మార్చేవాళ్ళు, వీరందరి గురించి పెద్ద పట్టించుకోక్కర్లేదు. బల్యం గుచ్చుకుంటే వర్మ గుచ్చుకోవాలి తప్పితే కార్మికులు గుచ్చుకొని తిరగవేసి పొడుస్తామని కూడా తెలియదు. అర్హత కలిగిన ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పిఠాపురం సిపిఐ కార్యదర్శి సాకా రామకృష్ణ పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు పలు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. చిత్రాడ
ఈబీసీ కాలనీలో నివాసం ఉంటున్న బాధితులకు పట్టాలు స్థానికంగానే కల్పించాలని, మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకి కబ్జా భూములు పరిరక్షించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, అదేవిధంగా విలేకరులకి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ భూముల్ని పరిరక్షించి పేదలకే పంచాలని ప్రథమ ఉద్దేశంతో గత 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అధికారులు 3 రోజులైనా కూడా స్పందించకపోవడంతో మనస్తాపం చెంది సిపిఐ పార్టీగా ఆమరణ నిరాహార దీక్షకి ఇవాళ పూనుకున్నాం. ఎప్పటికైనా అధికారులు దిగొచ్చి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. లేని ఎడల ఈ పోరాటం ఇంకా ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలవరం టికెట్ ఇవ్వలేదని భావోద్వేగాలకు గురైన టీడీపీ కార్యకర్తలు లక్కింశెట్టి, పుల్లారావు, నూతక్కి సురేష్ మరణించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ టీడీపీ టికెట్లు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి ఇవ్వలేదని చండ్రగూడెం గ్రామానికి చెందిన లక్కింశెట్టి పుల్లారావు, ఇబ్రహీంపట్నంకు చెందిన నూతక్కి సురేష్ ఆలోచించి భావోద్వేగాలకు గురై గుండెపోటుతో బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారని కొండపల్లి మున్సిపాలిటీకి 29వ వార్డు కౌన్సిలర్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు అంకెం సురేష్ తమ మనోబాధని వెలిబుచ్చారు. వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మైలవరంలో నువ్వు ఎలా పోటీ చేస్తావో, ఎలా గెలుస్తావో చూస్తాం రా అని సవాల్ విసిరారు. లక్కింశెట్టి పుల్లారావు అంతిమయాత్రలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని పాడి మోశారు. అంటే వాళ్ళ ఆర్థికంగా మానసికంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నాయకుల్ని చంపాలని చూస్తున్నాడు వసంత కృష్ణ ప్రసాద్. 14 రోజులు భార్య పిల్లలు వదిలిపెట్టి తిరిగి వస్తావో లేదో తెలియకుండా జైలు చేసి వచ్చా. ఇక్కడ అసత్య ప్రచారం చేసి ఎంతమందిని నాశనం చేయాలనుకుంటున్నారు వసంత కృష్ణ ప్రసాద్. నువ్వు ఎలా పోటీ చేస్తావో, ఎవరు పోటీ చేస్తారో మేము చూద్దాం. వ్యతిరేకంగా ఏది చేయాలన్నా దానికి సిద్ధపడి ఉన్నారు. ఇక్కడ దేవినేని కమిటీ, దేవినేని నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఐసీపీ ఫేక్ ప్రచారాలు ఆర్ఎన్పీ గెస్ట్ హౌస్ దగ్గర కావాలంటే మీరు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకుని 40-50 మంది ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరికీ సాక్షులు కూడా ఉన్నారు. వాళ్ళ మధ్యన ఆందోళనకు గురైపోయాడు మనిషి. ఆందోళనకు గురై చెమటలు బట్టి ఇబ్బంది పడే పరిస్థితిలో అప్పటికప్పుడు హాస్పిటల్కి మేము తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంటికి వచ్చి ఇది అవ్వాల్సి వచ్చింది మనిషి. ఈ రకంగా మనిషిని ప్రాణాల మీదకు తీసుకొచ్చి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ చేస్తున్నటువంటి కృష్ణప్రసాద్ మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెబుతాను. మీరు ఇలాంటి తప్పుడు ప్రచారం మానుకోవాలి. ఇక్కడ మా నాయకుడు ఉన్నాడు, మా ఇన్ఛార్జ్ ఉన్నాడు. నువ్వు ఇంతవరకు పార్టీలో వచ్చిన దాఖలాలు లేవు. నువ్వు కానీ నీ నాయకులు కానీ ఇంకోసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు చేసి కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తే మాత్రం తప్పనిసరిగా మీరు గుణపాఠం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. గాజువాకలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పారిశ్రామికవాడ గాజువాకలో ఉన్న ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలు అగ్నికిల్ల లెగిసిపడ్డాయి. దట్టమైన పొగతో పాటు మంటలు వ్యాపించడంతో సమీప ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ క్యూ హోటల్, వైభవ్ జ్యువెలరీస్ తదితర మాల్స్ ఉండడంతో వ్యాపారులు పరుగులు పెట్టారు. 3వ ఫ్లోర్ లో ఉన్న బైజూస్ అగ్నికి ఆహుతి కావడంతో సహాయక చర్యలకు కూడా ఇబ్బంది తప్పడం లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ భవనం చాలా పెద్దది కావడంతో మంటలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. క్రమంగా బార్బిక్యూకు వ్యాపించాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమంటూ ప్రాథమికంగా తేల్చారు. అలాగే మంటలు అదుపులోకి తెస్తే గానీ విషయం తేల్చలేమని పోలీసులు తెలియజేశారు. జ్యూస్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. దీంట్లో 5:36 ఆ టైంకి స్మోక్ వచ్చింది. దాని మీద పబ్లిక్ అలర్ట్ చేయగానే వెంటనే ఒక 7 ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మన సిఐ గారు, ఫైర్ స్టాఫ్ అంతను ఈ బిహెచ్పివి వాటిల్లో కూడా ఈ ఫైర్ ఇంజన్లన్నీ రప్పించి కంట్రోల్ చేయగలిగాం. ఎవరికి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇంజరీ కానీ ఏమీ లేదు. ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చెప్పగలను. థ్యాంక్ యూ.
వైభవ్ జ్యువెలర్స్లో జరిగిన అగ్ని ప్రమాదానికి ఇంకా కారణాలు అవి పూర్తిగా తెలియాల్సి ఉంది. ఇంకా విచారణ అనేది జరిగిన తర్వాత మేము చెప్పగలము. ఇంకా ఎంత నష్టం, ఆస్తి నష్టం అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో మేము తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మంటలు ఆర్పడమే జరిగింది. ఇంకా లోపలికి వెళ్ళి అసలు ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంది. సో అది ఇంకా తెలియదు సార్. మనము పూర్తి స్థాయిలో విచారణ చేయాలి కదా. అందుకే లోపలికి వెళ్ళడానికి ఇప్పుడే మంటలు ఆరాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎంత ఆస్తి నష్టం జరిగింది, కారణాలు ఏంటి అనేది తెలుసుకోవాల్సి ఉంది. సో యాజమాన్యం వచ్చిన తర్వాత వారితో మాట్లాడి మేము చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాణ నష్టాలను అయితే ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదు. సో మిగతావన్నీ కూడా విచారణ జరిగాక మేము చెప్పగలం. థ్యాంక్ యూ. వచ్చిందండి 6:10 మా యొక్క పెద్దగంటేసి ఫైర్ స్టేషన్ నుంచి వెహికల్ రావడం జరిగింది. టూ వచ్చేసి స్టార్ట్ చేసి ఆపరేషన్స్. నాకు 7 కదా నాకు కాల్ వచ్చింది, 5 కంట్రోల్గా రావడం లేదు సార్, కొంచెం మీకు కావాలని చెప్పేసి ఇమీడియట్గా నేను ఇంకొక వేరే ఫైర్ స్టేషన్స్ కూడా వాటర్ టెండర్స్ని మొబైల్ చేయడం జరిగింది. దాంతోపాటు గవర్నమెంటల్ నేవీ అండ్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారిని కూడా మనం అడగడం జరిగింది సహాయం. వాళ్ళు వచ్చారు. దీనికి కూడా సరిపోకపోతే బ్రాంటర్స్ కైగిరితో తెప్పించడం జరిగింది. ఇది తెప్పించేసి ఇప్పుడు కై ఫైటింగ్ అనేది చేసి పైన కంప్లీట్గా అదుపులో తీసుకొచ్చాం. ఇది రాత్రి ఏసీస్ అవన్నీ ఏం ఆఫ్ చేయకుండా వెళ్ళిపోయాయని చెప్తున్నారు. పూర్తి విషయాలు అక్కడ వాళ్ళు ఓనర్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో రాత్రి నైట్ ఏసీస్ ఏదో ఆఫ్ చేయలేదు, షట్ డౌన్ చేయలేదు, సో మేబీ అని చెప్పేసి చెప్పారు. ప్రస్తుతంగా అయితే సెకండ్ ఫ్లోర్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. సెకండ్ ఫ్లోర్ పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫైర్ వేయడానికి స్ప్రెడ్ చేయగలరు. మా డిపార్ట్మెంట్ వాళ్ళ ఫైర్ పర్సనల్స్ కూడా శ్రమించి చాలా కష్టపడి ఉంది. మొత్తం ఆస్తి నష్టం అనేది ఇంకా ఫోకస్ చూసుకొని చెప్పాలి. మనం పూర్తిగా తెలియదు. వాటర్ టెండర్స్ వచ్చేపైకి 7 వాటర్ టెండర్స్ మన ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది. ఒకటి గవర్నమెంట్ నుంచి కంపెనీ నుంచి ఒకటి, BHEL నుంచి ఒకటి, విశాఖ పోర్ట్ ట్రస్ట్ నుంచి ఒకటి, నేవీ నుంచి ఒకటి, మొత్తం సుమారు 10 వాటర్ టెండర్స్ తెప్పించాము. ఆ యొక్క అన్ని యొక్క సహకారంతో మేము పైన కంప్లీట్గా కంట్రోల్ చేస్తాం. అనకాపల్లి జిల్లా ఎలమంచిలో అమృత్ స్టేషన్ లో భాగంగా రైల్వే స్టేషన్ పునఃభివృద్ధికి ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో చైన్ జాయ్స్ స్కూల్, శ్రీ చైతన్య భాష్యం స్కూల్ విద్యార్థులు వ్యాసరచన, భారతనాట్యం, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు ఉప్పలపాటి రమణమూర్తి రాజు చేతుల మీదుగా విజేతగా నిలిచి స్కూల్ విద్యార్థులు బహుమతులు చేశారు. అనంతరం ప్రసంగించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వం దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించారన్నారు. రాబోయే రోజుల్లో దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు పప్పుల చలపతిరావు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ప్రధానమంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమార్ వర్మ, ఎలమంచిల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఎంపీపీ బోదెప్పు గోవింద్, మున్సిపల్ వైస్ చైర్మన్ అర్రపు గుప్తా, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గురాల నగేష్ పాల్గొన్నారు. మరి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత రైల్వేస్ లో ప్రపంచ దేశాల్లోనే అన్ని దేశాల్లో కూడా రైల్వేస్ లాస్లోనే నడుస్తాయి. ఒక్క భారతదేశం ఉన్న పెద్దలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు పాప చలపతిరావు గారికి, అదేవిధంగా జనసేన ఎలమెంటల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన సుందరపు విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారికి, జెండా యూసీసీ మెంబర్ తుని, మరి ఆయన పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు, ఆయనకి, అదేవిధంగా రైల్వే అధికారులకు, ఎలమంచిలి నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలందరూ, అక్కలారా, చెల్లిలారా, సోదరులారా, పిల్లలు అందరికీ, పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ ఎలమంచిలి పట్టణంలో చాలా దీని మీద దృష్టి పెట్టి ఇవాళ మన ట్రైన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్ ట్రైన్స్ వచ్చాయి. ఇంతకుముందు హైదరాబాద్ వెళ్ళాలంటే 13-14 గంటలు పట్టింది. ఇవాళ మ్యాక్సిమం 6-7 గంటల్లో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. విజయవాడకి అయితే 7 గంటలు 8 గంటలు పట్టింది. ఇవాళ 4 గంటలు. అంత ఫాస్ట్ ట్రైన్స్ వచ్చేసాయి. ఇంకా ఎక్కడ కూడా రైల్వే క్రాసింగ్లన్నీ లేకుండా, భారతదేశంలోనే ఎక్కడ క్రాసింగ్ లేకుండా అన్ని వరుస పెట్టి ఇంకో సంవత్సరం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాకలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం. బైజూస్ విద్యా సంస్థల్లో ఎగిసిపడ్డ అగ్ని పిల్లలు.
మండలంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి వార్షికోత్సవ వేడుకలు. హాజరైన సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు చింతంనేటి అబ్బాయి శివలక్ష్మి దంపతులు. ఇల్లు నిరుపేదలకు స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ కార్యదర్శి నిరాహార దీక్ష. సంఘీభావం తెలియజేస్తున్న పలు ప్రజా సంఘాల నాయకులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.